ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి భగభగలకు జనజీవనం అల్లాడుతోంది. మరోవైపు మనుషులే కాదు మూగజీవాలపై కూడా సమ్మర్ ఎఫెక్ట్ పడుతోంది. కరీంనగర్ జింకల పార్క్లో వాటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు అధికారులు. అక్కడి ఏర్పాట్లపై మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా 44 డిగ్రీలకు పైగా నమోదవుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం కరీంనగర్ డీర్ పార్క్లో ఉన్నాం. డీర్ పార్క్ సంబంధించి ఇక్కడ పక్షులు, తర్వాత ఇతర అరుదైన జంతువులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. మనతో పాటుగా కరీంనగర్ డిఆర్ఓ ఆనంద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏవే జంతువులు ఉన్నాయి అసలు మన డీర్ పార్క్ లోపల? 3 రకాల జింకలు ఉన్నాయండి. నీల్గాయి, తర్వాత కృష్ణ జింకలు, తర్వాత చుక్కల దుప్పిలు ఉన్నాయి. దాదాపు 80-90 వరకు ఉంటాయి, చిన్నవి పెద్దవి కలుపుకొని. అవేమో ఓపెన్ ప్లేస్లో ఉంటాయి. మన డీర్ పార్క్ 30 ఎకరాల్లో ఉంది. 30 ఎకరాల్లో 12 ఎకరాలు వాటి కోసం కేటాయించడం జరిగింది, 18 ఎకరాలు విజిటర్స్ కోసం. ఈ 18 ఎకరాల లోపల మనము ఈ కేజెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కేజెస్లో ఏమున్నాయంటే హమ్స్టర్స్ అని కొత్త జంతువులు ఇవి. హమ్స్టర్స్, తర్వాత పావురాలు, చిలుకలు, ఈము, తర్వాత ర్యాబిట్స్, స్టార్ టార్టాయిసెస్, ఇవన్నీ ఉన్నాయండి. హామ్స్టర్స్ లాంటివి ఇతర దేశాల నుంచి వచ్చాయి కదా సార్. ఇతర దేశాల నుంచి వచ్చిన వాటికి అక్కడి వాతావరణ పరిస్థితులకు ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి కదా, వాటికి ఎటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు? యాక్చువల్లీ ఈ హమ్స్టర్స్ అనేటివి బయట నుంచి, టర్కీ, నార్వే నుంచి వచ్చినాయి. కానీ మనము గత 5-6 సంవత్సరాలు చూస్తున్నాం ఇవి వచ్చి. వీటికి ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. కారణం ఏంటంటే టెంపరేచర్ అనేది వాటికి కావాల్సింది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. మనం ఎండాకాలంలో ఏం చేస్తామంటే పైన తుంగగడ్డి కప్పడము, ముందు సైడ్లో గన్నీ బ్యాగ్స్ కట్టడము, వీటిని రోజుకు 2-3 సార్లు తడుపుతూ ఉండడం వల్ల ఏంటంటే వాటికి వచ్చే గాలి అంతా కూడా చల్లగా ఉంటుంది. అంటే లోపల ఆ కేజెస్ లోపల టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది, అంటే కూల్గా ఉంటుంది. కనుక వాటికి ఇక్కడ వేసవి ఉంది, బాగా ఉష్ణోగ్రతలో ఉన్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. అలా మనం ఏర్పాట్లు చేస్తున్నాం అండి. ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఇది? అంటే ఇప్పుడు మనకు జూన్ వరకు, దాదాపు జూన్ 2nd వీక్ వరకు కూడా మేము కంటిన్యూ చేస్తాము. వీలైతే కూడా జూన్ లాస్ట్ వీక్ వరకు కూడా ఈ వాటరింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం జింకల్లో కూడా ఫాగింగ్ సిస్టమ్ పెట్టామండి. అంటే ఏ విధంగానైతే కోళ్ళ ఫార్మ్స్ లోపల ఫాగర్స్ పెడతారో అదేవిధంగా ఫాగింగ్ సిస్టమ్ పెట్టాము వాటి షెడ్లలో. అక్కడ మనము గంటకు ఒక్కసారి దాన్ని ఓపెన్ చేస్తుంటాము. ఆ వాతావరణం అంతా కూడా కూల్ అవుతుంటుంది. కొంతమంది సందర్శకులు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎలాంటి అనుభూతి పొందుతున్నారో. బ్రదర్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీవులు ఇక్కడ ఉన్నాయి. ఈ జీవులను రక్షించడానికి సుత ఈ డీర్ పార్క్ యాజమాన్యం సుత చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ వాటర్ కొట్టడం కానీ, ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి కదా, చిన్న కొన్ని రామచిలుకలు కానీ అవి కానీ అంతరించిపోయే దశలో ఉన్నాయి, గ్రామాల్లో కనబడట్లేదు. ఏం చెప్తున్నారు పిల్లలకి? అదే ఇప్పుడు మేము మాది పల్లెటూరే, కానీ ఎందుకంటే ఒకప్పుడు మేము పొలాల గట్టుకు అటు ఇటు పోయినప్పుడు రామచిలుకలు కానీ, కోతులు కానీ అలాంటివి చాలా ఉపడేది. పక్షులు ఎలాంటి పక్షి ఈ రోజు నన్ను ఈ ఎండలకు అంతరించిపోయి ఎక్కడ చూసినా సుతే మా ఉపడని పరిస్థితులు ఉన్నది. మా పిల్లలను ఖచ్చితంగా ఏంటంటే ఈ డీర్ పార్క్ రావడం వల్ల రకరకాల పక్షులను కానీ, రామచిలుకలు కానీ, టైప్స్ ఆఫ్ రామచిలుకలు ఉన్నాయి. వాటిని చూడడానికి మా పిల్లలు తీసుకుని ఈ పార్క్ వచ్చి చాలా ఆనందంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. వివిధ రకాల జంతువులు, పక్షులు, అవి తినే ఆహారాలు, అవి ఉండే వాతావరణ పరిస్థితులు, వాటి జీవన శైలిని పిల్లలకు పరిచయం చేయడానికి ఈ జింకల పార్క్ ఉపయోగపడుతుందని చెప్పేసి కస్టమర్లు కూడా, ఇక్కడికి వచ్చే సందర్శకులు కూడా ఒక ఆనందం